2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 175 సీట్లలో కేవలం 23 సీట్లు మాత్రమే చేజిక్కించుకున్న తెలుగుదేశం పార్టీ ఈసారి 2024 ఎన్నికల్లో ఎలాంటి మ్యాజిక్ చూపించబోతోంది. యువగళం ద్వారా పాదయాత్ర చేసిన జనరల్ సెక్రటరీ ఆఫ్ టీడీపీ నారా లోకేష్ ఇస్ విత్ మీ. లెట్ us know about what are the revelations, what are the realizations, what is the confidence levels. ఆ పాదయాత్ర ఎఫెక్ట్ రకరకాలుగా మీ ఫేస్ లో కనిపిస్తుంది. ఒకటి, ఐ సీ లాట్ ఆఫ్ ఇమ్మెన్స్ కాన్ఫిడెన్స్. రెండోది, ఐ ఫీల్ దట్ you've learned a lot through పాదయాత్ర. లోకేష్ అనే ఒక వ్యక్తి who was confined to the four doors of his office or party or among the party cadre, ఒక్కసారి బయటకు వచ్చి ప్రజల మధ్య వెళ్తే ఎలా ఉంటుంది అన్నది తెలుసుకొని ఒక సమ్ కైండ్ ఆఫ్ ఒక రెవల్యూషన్తో, ఒక రియలైజేషన్తో బయటకు వచ్చారని అనిపిస్తోంది. వాట్ ఆర్ ద లెర్నింగ్స్? ప్రధానంగా ఏంటంటే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకున్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, పోలీస్ సోదరులు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో మెకానిక్, అంటే ఇన్ని ఇంటరాక్షన్స్ తర్వాత ఒపీనియన్స్ ఫామ్ అవుతాయి. సో రేపు ఒక పాలసీ వచ్చింది అనుకోండి, జనరల్ గా మేము పాలసీ డ్రాఫ్ట్ చేసినప్పుడు పాజిటివ్ అవుట్కమ్స్ రాసుకుంటాం బిల్ పెట్టాలంటే, కానీ నెగిటివ్ గురించి ఎప్పుడు ఆలోచించాం. నేను ఇప్పుడు ఏంటంటే ఒక పాలసీ తీసుకొస్తే దానివల్ల ఎవరు ఇబ్బంది పడబోతున్నారు, దానికి ఏం చేయాలి, ఆ నెగిటివ్స్ ని ఎట్లా ఓవర్కమ్ అవ్వాలని దానిపైన నా మైండ్ అంతా పనిచేస్తాను. రెండోది, ఆంధ్ర రాష్ట్రం గురించి నాకు అప్పటికే అవగాహన ఉండే, కానీ నేరుగా నేను చూశాను. ఉదాహరణ, కర్నూలు జిల్లా, అంటే ఇప్పుడున్న కర్నూలు పార్లమెంట్ లో ఇంత వలసలు ఉన్నాయని నేను విన్నాను, కానీ కల్లారు నేను మొదటిసారి చూసా. నేను నడుస్తుంటే ఒక బొలేరో తర్వాత 200-300 కొద్ది బండ్లు వెళ్ళినాయి నా ముందర. వాళ్ళందరికీ వెళ్తున్నారు, మన గుంటూరు జిల్లాకి వెళ్తున్నారు, కానీ అదే ఎందుకు సాగునీరు మేము ఇవ్వలేకపోయామని బాధపడి ఆలూరులో మహిళలు బిందెలు పట్టుకుని గంటల కొద్ది లైన్ లో నుంచి నేను చూసా. ఆ రోజు అనిపించింది, ఎస్, తాగునీరు ఇవ్వాలి, ప్రయారిటీ నెంబర్ 1 అవ్వాలి. అందుకే మేనిఫెస్టోలో పెట్టి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసు, నిరుద్యోగుల సమస్యలు తెలుసుకున్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని తెలుసుకున్నా. సో అన్నిటి వల్ల కొన్ని ఒపీనియన్స్ నాకు ఫ్రేమ్ అయినాయి. సో మీరు చూస్తే మిషన్ రాయలసీమ అక్కడి నుంచి వచ్చింది, బీసీ కలం అక్కడి నుంచి మొదలైంది. సో ఇట్లా వేరే సబ్జెక్ట్స్ మీద నాకు ఇప్పుడు ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ అనేది పాదయాత్ర తర్వాత ఏర్పడింది. నార్మల్లీ మనం ఒక చోటికి వెళ్తే, ఒక సిచ్యువేషన్ చూస్తే అక్కడి నుంచి మనం ఎయిదర్ షాక్ అవుతాం, సర్ప్రైజ్ అవుతాం, ఒక్కోసారి వాట్ ఈస్ దిస్, అంటే హౌ కెన్ ఇట్ బి సో బ్యాడ్ అని అనుకుంటాం. ఎస్పెషలీ ఒక పొలిటికల్ ఎరీనాలో ఉన్న మీరు, ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఇలాంటి ఒక సిచ్యువేషన్స్ చూసినప్పుడు సంథింగ్ మస్ట్ హ్యావ్ రియల్లీ షేక్ ఇన్ యూ. సో వాట్ ఆర్ దోస్ 1 or 2 థింగ్స్ దట్ రియలీ, అంటే ఒక షేక్ చేసిన అంశం, అంటే ఇలాంటి పరిస్థితి ఉందా, ఇంత దారుణంగా ఉందా, హౌ కమ్ ఇట్ వెంట్ అన్నోటిస్డ్ అని మీకు అనిపించిన సందర్భం? లైక్ 2014లో మీరు గెలిచారు, అప్పుడు కూడా మీకు తెలియని విషయం, ఇప్పుడు తెలిసి మీరు షాక్ అయిన విషయం ఏంటది? ప్రెవలెన్స్ ఆఫ్ డ్రగ్స్. ఆంధ్ర రాష్ట్రంలో ఆల్మోస్ట్ ప్రతి గ్రామం, ప్రతి వీధికి గంజాయి వచ్చేసింది. గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాశనం అవుతున్నాయో నాకు అర్థమైంది. డ్రగ్స్ వల్ల ఎంతమంది ఆత్మహత్య చేసుకునే ఉన్నారు నేను తెలుసుకున్నా. ఎఫెక్టెడ్ కుటుంబాలని నేరుగా నేను కలిసా. చంద్రగిరి నియోజకవర్గంలో తల్లి వచ్చి నన్ను కలిసింది. ఆమెకి 3 కూతుర్లు. పెద్ద అమ్మాయిని గంజాయికి అలవాటు చేసి శారీరకంగా ఈ డ్రగ్ పెడ్లర్స్ అధికార పార్టీ వాళ్ళు వాడుకున్నారు. ఆమె వచ్చి నన్ను ఒకటే అడిగింది, నాకు రిహాబిలిటేషన్ డబ్బులు లేదు, మీరు హెల్ప్ చేయండి, లేదంటే నాకు పెద్ద కూతురు నేను ఇస్తాను. ఎందుకని అడిగా, మా ఇంకా 2 కూతుర్ని పాడు చేయకుండా ఉంటుంది కదా, కనీసం వాళ్ళని సరిగ్గా బతకగలుగుతారు కదా, గౌరవంగా బతకగలుగుతారు కదా. ఒక డాక్టర్ కలిసారు, ఆయన కుటుంబంలో డాక్టర్ గా చదువుతున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు బికాస్ హీ గాట్ అడిక్టెడ్ టు డ్రగ్స్, విత్డ్రావల్ సిమ్టమ్స్ వల్ల. సో డ్రగ్స్ ప్రాబ్లం ఈ స్థాయికి ఉందా అని. ఎక్కువ ఉంటుంది మన సమాజంలో. అర్బనే కాదు, జనం మనం మాట్లాడుకోము ఎందుకులే అనుకుంటాం, అర్బన్ అనుకుంటాం, కానీ గ్రామాల్లో కూడా ఉంది ఇప్పుడు. రెండోది, ఎవరు బయటకు చెప్పుకోరు, అందుకే మనకి ఇంపడదు. బట్ ఆర్ ఫ్యామిలీస్ ఆర్ గెటింగ్ ఎఫెక్ట్. మన కుటుంబంలో ఎవరో ఒక్కరు దానికి బానిసలుగా తయారు. సో డ్రగ్స్ ప్రాబ్లం ఇంత ఉందా? పంజాబ్ లో గురించి విన్నాం, సినిమాలు చూసాం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంత ప్రాబ్లం ఉందా అని నేరుగా నేను తెలుసుకున్నాను. సో అది ఫండమెంటల్ గా నన్ను మూవ్ చేసి. రెండోది, ఒకరోజు చిత్తూరులోనే పాదయాత్ర చేస్తే లాస్ట్ విలేజ్ అయిపోయింది, అక్కడ ప్రజలతో మాట్లాడాను. లాస్ట్ వెళ్తుంటే ఒక తల్లి కూర్చుని బోండాలు చేస్తుంది. ఆ రోజు ఇంకా ఆకలి వేసింది, కూర్చుని తల్లితో పక్కనే స్టూల్ వేసి కూర్చున్నా, వేడివేడిగా బోండాలు వేస్తాను నీకు అని వేసింది. మాడుతాను. ఆమెను ఒకటి అడిగా, తల్లి మీరు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు నాకు చెప్పండి అమ్మా. అప్పుడు ఆమె అనింది, 35 సంవత్సరాల నుంచి నేను ఇక్కడనే కూర్చుని బోండాలు వేస్తాను, రూపాయి నేను సేవ్ చేసి బిడ్డల్ని బాగా చదివించిన, 2 కొడుకులు, వాళ్ళు బాగా చదువుకున్నారు, ఉద్యోగాలు లేవు, నాకు మీరేం చేయాల్సిన అవసరం, నేను నా బతుకుతా, కానీ 2 బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేటట్టు చెయ్యి, అది చేయి చాలు నాకు. అక్కడి నుంచి మొదలైంది మా 20 లక్షల ఉద్యోగాలు ఛాలెంజ్. ఆ మేనిఫెస్టోకి తీసుకొచ్చా. సో ఈ 2 ఫండమెంటలీ నన్ను మూవ్ చేసి